అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి జూలై 22వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారికి ఎదురవ్వబోయే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలు ఉన్నా గవ్వలు వేసి జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, డబ్బు, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక సమస్యలు, అత్తాకోడల సమస్యలు, కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. అలాగే తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేయబడును. దూరంగా ఉన్నవారు ఒకే ఒకసారి మన గురువు గారిని అయితే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8977978518. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను మనం పరిగణనలోకి తీసుకున్నట్లయితే వీరు చాలా లోతు స్వభావం కలిగిన వ్యక్తులుగా అయితే పరిగణించవచ్చు. ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినప్పటికీ కూడాను వీరికి తగినంతలో మాట సహాయం కావచ్చు, ఆర్థిక సహాయం కావచ్చు చేయడంలో అస్సలు అయితే వెనుకాడని ఒక గొప్ప వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరికి మంచి చక్కని అవకాశం, అనుకూలమైన రోజుగా ఉంది. పనులన్నీ సజావుగా పూర్తయ్యే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. ఉద్యోగం, వృత్తి, వ్యాపార, ఆర్థిక విషయాల్లో త్వరగా పురోగతిని అయితే వీరు అందుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల సహకారం చాలా బలంగా లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలను ప్రశాంతంగా తీసుకోవడం చాలా మంచిది. గ్రహాల యొక్క అనుకూలత ప్రకారం సూర్యుడు ఆత్మవిశ్వాసాన్ని తప్పకుండా పెంచుతాడు. మానసిక ప్రశాంతత చంద్రుడు కలిగిస్తాడు. కుజుడు యొక్క ధైర్యం పెరుగుతుంది. బుధుడు వ్యాపార ఒప్పందాలకు తప్పకుండా కమ్యూనికేషన్ రంగంలో ఉంటాడు. అలాగే గురుడు వీరికి ధనలాభం, గౌరవం, పెద్దల ఒక ఆశీర్వాదం కల్పించడానికి చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున దాంపత్య జీవితం ఆనందం, అధికంగా ఉల్లాసంగా అయితే ఉండబోతున్నారు. ఖర్చుల పరంగా అనవసర ఖర్చులు అయితే అయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక కాస్త పొదుపు పాటించడం చాలా మంచిది. రేపటి రోజున మీరు దైవ దర్శనం చేసుకోవడం చాలా మంచిది. రేపటి రోజున భగవంతుని యొక్క నామస్మరణ మీరు నిత్యం జపిస్తూ ఉండడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు మీ జీవితంలో అయితే కలగబోతున్నాయి. మీకు దగ్గరలో ఉన్న దేవాలయ దర్శనానికి తప్పకుండా ఉదయం నిద్రలేచిన వెంటనే చక్కగా తలస్నానం ఆచరించి సూర్య నమస్కారాలు చేసుకుని సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించి తప్పకుండా దేవాలయ దర్శనాల్లో దగ్గరలో ఉన్న దేవాలయాల్లో దర్శనం చేసుకోవడం చాలా మంచిది. రేపటి రోజున మీకు తెలుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు చాలా మంచి రంగు అని అయితే చెప్పుకోవచ్చు. శుభ సమయం ఉదయం 9 గంటలకు మీకు తప్పకుండా చాలా శుభప్రదంగా ఉండే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఎంతో సహనం, క్రమశిక్షణగా ఉన్నట్టయితే కనుక తప్పకుండా మీకు మంచి ఫలితాలు మీ ముందుకు రాబోతాయి. తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. సాయంత్రం 5 లోపు వచ్చే ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు అన్ని రకాలుగా మీ జీవితంలో ఒక ముఖ్యమైన సమాచారం ఏదైతే ఉందో ఒక గొప్ప అవకాశంగా అయితే మీకు రాబోతుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేయవద్దు. మీకు రేపటి రోజున గ్రహాల యొక్క అనుకూలత అన్ని విధాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడాను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. రేపటి రోజున పెద్దల యొక్క మార్గదర్శకం తీసుకోవడం ద్వారా ప్రయోజనకరంగా ఉండబోతుంది. అదేవిధంగా రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి అన్ని రకాలుగా కూడాను చాలా రకంగా అనుకూలమైన రోజు అనేది చెప్పుకోవచ్చు. సోదర సోదరిమణుల అలాగే మీ యొక్క తోడబుట్టిన వ్యక్తులు ఎవరైనా ఉన్నా కానీ చిన్న చిన్న విషయాలపై ఒక సమయాన్ని వారితో కేటాయించుకోవడం, చిన్నపాటి అపార్థాలు వారి వల్ల మీకు రావడం అయితే జరగబోతుంది. చాలా జాగ్రత్తగా వహించవలసిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున అంతా సజావుగా ఉండబోతుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి వివాదాలకు ప్రోత్సహించవద్దు. లావాదేవీలతో తొందరపాటు నష్టాలకు తీవ్రమైన వాటిల్లుతుంది. శరీరం సౌకర్యం కలగవచ్చు. ఊహించని ఖర్చులు కూడా తలెత్తబోతున్నాయి. ఏర్పాటు చేసుకోవడం చాలా కష్టంగా ఉండబోతుంది. ఇతరుల నుండి ఏమీ ఆశించవద్దు. ఆందోళన, ఒత్తిడి అసలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో గడపడం ద్వారా సమయానికి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశంగా మనసు మీకు చాలా ఉల్లాసంగా ఉంచుకోవడం చాలా మంచిది. ప్రత్యేకంగా కుటుంబ సభ్యుల గురించి మీరు ఆసక్తికరమైన విషయాన్ని అయితే రేపటి రోజున తెలుసుకోబోతున్నారు. మీ యొక్క మనోధైర్యాన్ని పెంచబోయే ఒక ప్రత్యేకమైన విషయం తెలుసుకోబోతున్నారు. అదేవిధంగా మీరు చాలా పనులను కూడా సులభంగా పూర్తి చేయబోతున్నారు. ఎవరికైనా మీరు ఏదైనా బహుమతిని ఇవ్వాలన్నా కూడా 1-2 సార్లు ఆలోచించి మీ యొక్క ప్రణాళికను చేసుకోవడం చాలా మంచిది. మీ యొక్క ప్రయత్నాలు విజయవంతం కాబోతున్న విద్యార్థులకు కొత్తగా మరియు సృజనాత్మకంగా ఏదైనా ప్రయత్నాన్ని ఆలోచించి చేయబోతున్నారు. మీ యొక్క పిల్లల పట్ల, భవిష్యత్తు పట్ల మీ యొక్క జీవిత భాగస్వామి మీ యొక్క పనిని పూర్తిగా అయితే మద్దతు ఇవ్వబోతున్నారు. మీకు రేపటి రోజున కాస్త అనారోగ్య సమస్యలు కూడా వాటిల్లే అవకాశం ఉంది కనుక ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. సమయానికి ఆహారం తీసుకోవడం, నీరు తీసుకోవడం, అలాగే సమయానికి నిద్రపోవడం
వంటివి చేయడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా చక్కగా వైద్యుని యొక్క సలహా మేరకు వైద్యుని సంప్రదించడం చాలా మంచిది. రేపటి రోజున ఈ యొక్క రాశులు గల వారికి మీ విజయాలను చూసి కొందరు అసూయపడే విధంగా అయితే మంచి సూచనలు కనబడుతూ ఉన్నాయి. అటువంటి వ్యాఖ్యలను పట్టించుకోకుండా మీ పనిని వారి యొక్క దృష్టిపై పెట్టండి. రేపటి రోజున మీరు తప్పకుండా మీ వ్యాపారంలో మంచి రోజుగా ఉంటుంది. అదనపు ఆదాయం కోసం ఒక సరికొత్త అవకాశ మార్గం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అటువంటి అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆర్థిక పరంగా రెట్టింపు లాభాన్ని అయితే పొందబోతున్నారు. రేపటి రోజున మీకు ఒక వ్యక్తి ద్వారా రాబోయే వార్త ఏదైతే ఉందో అది తప్పకుండా అయితే మంచి ఫలితాలను అయితే ఇవ్వబోతుంది. ఉద్యోగాలు చేసి బాధ్యతలు నిర్వహించే వాళ్ళు రావచ్చు, ఒత్తిడికి గురి కావచ్చు. అలాగే సామర్థ్యాన్ని కొనసాగించడానికి కుటుంబంలో ప్రేమ మంచి సామరస్యం కూడా ఉండబోతుంది. ప్రేమికుల పరంగా రేపటి రోజున మంచి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ప్రమాదాలను నివారించవచ్చు మరియు జాగ్రత్తగా వాహనాలను నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది. వాహనాలను నడిపేటప్పుడు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది కనుక తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు చేపట్టిన పనులు లక్ష్యాలు చేసుకోవడం కోసం కొంత సమయాన్ని తప్పకుండా పడుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది కనుక చాలా జాగ్రత్తగా మీరు ఓపికతో ఎదురు చూడవలసిన అవసరం కూడా ఉంది. ప్రశాంతంగా ఉంటూ ఒక్కొక్క పనిని పూర్తి చేసుకోవడం ద్వారా అన్నీ సజావుగా సాగే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండడం చాలా మంచిది. కుటుంబ సభ్యుల పట్ల రేపటి రోజున కాస్త సమయాన్ని కేటాయించి వారితో గడపడం ద్వారా అలాగే ఆర్థిక ఇబ్బందుల గురించి చర్చించకుండా ఉండడం ద్వారా కూడా మనశ్శాంతి లభిస్తుంది. ఆ డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం చాలానే ఉంది. రేపటి రోజున మీకు భవిష్యత్తు పరంగా ఇబ్బందులు గురి ఎత్తకుండా ఉండాల్సిందైతే మీరు ఎటువంటి పని స్థాపించినప్పటికీ కూడాను చాలా జాగ్రత్తగా అడుగులు వేయడం చాలా మంచిది. ఆలోచించుకొని నిదానంగా పనులు పూర్తి చేయడం ద్వారా ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు లక్ష్యాల వైపు నిలకడగా సాగడం ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశాలు కూడా చేజార్చుకోకుండా చాలా సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. అందరి యొక్క సహాయ సహకారాలు మీకు తప్పకుండా అయితే కలుగుతాయి. గతంలో మీరు తలపెట్టిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో రేపటి రోజున మంచి ఫలితాలను మీకు ఆశించే విధంగా అయితే ఉండబోతున్నాయి. అటువంటి వృత్తి వ్యాపారాల పట్ల చాలా జాగ్రత్తగా మీరు వచ్చిన అవకాశాలని చేజార్చుకోకుండా వినియోగించుకోవడం చాలా మంచిది. రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశి వారికి మీకోసం ఒక సమయం అయితే కేటాయించినట్లుగా అయితే అనిపిస్తుంది. మీ యొక్క ప్రపంచంలో ఒక అపారమైనటువంటి ఒక ఆనందాన్ని కూడా మీరు పొందబోతున్నారు. చెడు అలవాట్లకు అయితే అనవసరాలకు అయితే దూరంగా ఉండడం చాలా మంచిది. మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది కనుక చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. మీకు రాబోయే వార్త ద్వారా కొన్ని మంచి శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు. ఒక వ్యక్తి ద్వారా సాయంత్రానికి మీరు తప్పకుండా ఒక మంచి శుభవార్తనైతే వినబోతున్నారు. చక్కగా మీ జీవితంలో చాలా మంచి శుభవార్త ద్వారా మీ కుటుంబం అంతా ఆనందభరితంగా ఉల్లాసంగా ఉత్సాహంగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున తప్పకుండా మీరు ఎటువంటి పని స్థాపించినప్పటికీ కూడాను వ్యాపారంలో మీరు ఎటువంటి పెట్టుబడులు పెడుతున్నప్పటికీ కూడాను ముందుగా లక్ష్మీ గణపతి స్వామికి తప్పకుండా అయితే మీరు పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షం తప్పకుండా సిద్ధిస్తుంది. అలాగే పనుల్లో ఏర్పడే ఆటంకాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి తప్పకుండా ఐశ్వర్యం మీకు ప్రాప్తి కలుగుతుంది. రేపటి రోజున తప్పకుండా మీకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారిని మీరు మనసులో గట్టిగా సంకల్పం చేసుకోవడం ద్వారా మీరు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయాన్ని కూడా దర్శించడం ద్వారా మీకు ఎంతో మనోధైర్యం అయితే లభిస్తుంది. మీకు ఏర్పడే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. శత్రు బాధలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పరంగా ఎంతో బాగా మెరుగ్గా అయితే ఉండబోతుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.